3 రోజుల పాటు కాపాడుకున్నాడు. ఆఖరికి సిబిఐ ఉట్టి చేతులు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సిబిఐ చరిత్రలోనే ఇది ఎప్పుడూ జరగలేదు. అలా సిబిఐను కూడా అవమానం చేశారు. 5 సంవత్సరాలుగా న్యాయం జరగకపోతే ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఆక్రోశిస్తూనే ఉంది. ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన సమాధానాలు ఎన్నో ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి హత్య అంత క్రూరంగా ఘోరంగా జరిగితే 7 సార్లు గొడ్డలితో ఆయన తల మీద వేట్లు వేసి నరికి చంపితే, మెదడు కూడా బయటికి వస్తే, ఇల్లంతా రక్తపాతమైతే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. అప్పుడు సాక్షి ఛానల్ నడుపుతున్నది స్వయంగా భారతిరెడ్డి గారు. మరి అలా ఎందుకు చెప్పారు అని ఈ రోజు వరకు కూడా సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి గారు